హలో స్టూడెంట్స్, ఒకసారి ఇక్కడ మనం సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. అంటే మనకి ఇక్కడ బ్రాకెట్ అంటే బాక్స్ రూపంలో ఇచ్చారు. దీన్ని మనం ఈక్వేషన్గా ఫామ్ చేసి గ్రాఫికల్ మెథడ్ యూస్ చేసుకుని లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ఉంది కదా, అలా సాల్వ్ చేయాలి. అంటే లాస్ట్ వీడియోలో మనకి ఎలా అయితే చెప్పానో సేమ్ అదే ప్రొసీజర్, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు కదా ప్రాబ్లము. ఒకసారి చూడండి. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిరం ప్రొడ్యూస్ టు మెషిన్స్ పార్ట్స్, లేతే మిల్లింగ్ మిషన్స్, గ్రైండింగ్ మిషన్స్ అని చెప్పి ఇవి పార్ట్స్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేవి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఇచ్చారు. ఇది టైప్స్ ఆఫ్ మిషన్స్ అండ్ మిషన్ పార్ట్ 1 పార్ట్ 2 అండ్ పర్ వీక్ ఎంత అయితే టైం అవైలబుల్ ఉండేదో అది టైం ఇచ్చారు. సో ఈక్వేషన్స్ యూజ్ అంటే ఈ మిషన్ 1 పార్ట్ 1 పార్ట్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనకి ఈక్వేషన్ లాగా ఫామ్ చేయాలి. ఒకసారి సొల్యూషన్ ఎలా సాల్వ్ చేయాలనేది చూడండి. So let's consider mission part 1 as x and mission part 2 as y. Part 1 అనేది x గా అండ్ part 2 అనేది y గా కన్సిడర్ చేసుకున్నాం. మ్యాక్సిమైజ్ f of x, y that equals to 50x plus 100y. ఓకే, మనకి వాల్యూస్ ఇచ్చారు కదా, ఒకసారి చూపిస్తాను క్వశ్చన్. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్ యూనిట్ అని ఇచ్చారు కదా, దానికి ఇది 50x plus 100y కింద తీసుకున్నాం. ఓకే, ఇది అలా తీసుకున్నాం. నెక్స్ట్ సబ్జెక్టెడ్ టు 10x plus 5y less than or equals to 2500 and 4x plus 10y less than or equals to 2000 and x plus 1.5y less than or equals to 450. సో ఇక్కడ ఇలా x greater than or equals to 0 and y greater than or equals to 0 అని చూసుకున్నాం. సో నెక్స్ట్ ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇది. ఫస్ట్ 10x plus 5y less than or equals to 2500 అని ఇచ్చారు కదా. లెట్ 10x plus 5y ఈక్వల్స్ టు 2500. సో ఎట్ x ఈక్వల్స్ టు 0 అయితే ఇప్పుడు అంటే x ప్లేస్లో 0 పెట్టుకుంటే మనకి y వాల్యూ ఏమొస్తుంది, 500 వస్తుంది. ఎట్ y ప్లేస్ అండ్ y ఈక్వల్స్ టు 0 పెడితే y ప్లేస్లో 0 పెట్టుకున్నప్పుడు x వాల్యూ ఏమొస్తుంది, 250 వస్తుంది. ఓకే, సో ఈ 2 సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చిన పాయింట్స్ 0, 500 అండ్ నెక్స్ట్ x ప్లేస్లో x ఈక్వల్స్ టు 250 కదా. సో 250, 0 ఇలా అన్నా పెట్టుకోవచ్చు, నార్మల్ పాయింట్స్లో రాసుకోవచ్చు. లేదా కొంచెం అండర్స్టాండింగ్గా ఉండాలి, కొంచెం అర్థం అవ్వాలంటే ఇలా బ్రాకెట్లో పెట్టుకోవాలి, యాజ్ యూ విష్. ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, 4x plus 10y less than or equals to 2000 అని ఇచ్చారు కదా. లెట్ 4x plus 10y ఈక్వల్స్ టు 2000 అని రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఈక్వేషన్ ఎలా అయితే మనకి x ప్లేస్లో 0 అండ్ నెక్స్ట్ y ప్లేస్లో 0 ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే సాల్వ్ చేస్తాం. అప్పుడు మనకి వచ్చే వాల్యూస్ ఇవి, x ఈక్వల్స్ టు 0, 500 అండ్ y ఈక్వల్స్ టు 200, 0 అనే వాల్యూస్ వస్తాయి. ఓకే, దిస్ ఈస్ ద పాయింట్స్ అనమాట. x వాల్యూస్ y వాల్యూస్ యూస్ చేసుకున్న సాల్వ్ చేస్తే ఇలా పాయింట్స్ వస్తాయి. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇందా చెప్పాను కదా, x ప్లేస్లో 0 పెడితే y ఈక్వల్స్ టు 200 అండ్ y ఈక్వల్స్ టు 0 పెడితే x ఈక్వల్స్ టు 500. ఆల్రెడీ మనకి ఇందాక నేను బాక్స్ చూపించాను కదా, సో అది బాక్స్ రిప్రజెంటేషన్ రాసుకుని ఇది నార్మల్గా 0, 200 అండ్ 500, 0 అనే పాయింట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏంటి, x ప్లస్ 1.5y లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 450. ఓకే, x ప్లస్ 1.5y ఈక్వల్స్ టు 450. ఓకే, ఇప్పుడు x ప్లేస్లో 0 పెడతాం. x ప్లేస్లో 0 పెడితే y ఈక్వల్స్ టు 300 వస్తుంది. నెక్స్ట్ y ప్లేస్లో 0 పెడితే అప్పుడు ఏమొస్తుంది, x వాల్యూ 450 వస్తుంది. ఇవి పాయింట్స్ ఏంటి, అవి 0, 300 అండ్ 450, 0 అనేది పాయింట్స్ వచ్చాయి. సో ఈ పాయింట్స్ యూజ్ చేసుకుని గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసుకుని డ్రా చేయాలని చెప్పాను కదా. సో గ్రాఫ్ ఎలా డ్రా చేయాలనేది ఒకసారి చూడండి. ఓకే, దిస్ ఈస్ ద గ్రాఫ్ ప్లాట్ ఫర్ గివెన్ అంటే పాయింట్స్ వచ్చాయి కదా మనకి, ఆ పాయింట్స్ అనమాట. సో మనకి పాయింట్స్ ఎలా వచ్చాయి, మినిమం 500 వరకు తీసుకున్నాం x యాక్సిస్లో, y యాక్సిస్లో. పాయింట్స్ ప్లాట్ చేసుకున్న తర్వాత అంటే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చింది కదా, ఫస్ట్ పాయింట్ ఎక్కడి వరకు అంటే y యాక్సిస్లో 500 to 250 వరకు ప్లాట్ చేస్తాం. నెక్స్ట్ 200 to 500 వరకు ప్లాట్ చేసుకోవాలి. అంటే y యాక్సిస్లో 500 అండ్ x యాక్సిస్లో 200 వరకు ప్లాట్ చేసుకున్నాం. నెక్స్ట్ వాల్యూ 450 to
300, x యాక్సిస్లో 300, x యాక్సిస్లో 450 ఉండాలి అండ్ y యాక్సిస్లో 300 ఉండాలి. సో ఇవన్నీ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఎక్కడైతే ఉంది ఇక్కడ కదా, సో దీన్ని సిగా తీసుకుంటాం. అప్పుడు అది వాల్యూ ఏంటి 187.5, 125 ఈ పాయింట్ వచ్చింది. సో నెక్స్ట్ ఆ పాయింట్స్ని యూజ్ చేసుకుని మనకి ఇచ్చిన గివెన్ అంటే f(x, y) వాల్యూ తీసుకున్నాం కదా, ఐ మీన్ z వాల్యూ, ఆ వాల్యూస్ చూసుకుని ఏదైతే మ్యాక్సిమం వాల్యూ వస్తుందో చూద్దాం ఒకసారి. సో ABCD ఫార్మ్స్ ద విజిబుల్ డివిజన్, మనకి విజిబుల్ డివిజన్ అనే ఫామ్ అయింది కదా. సో A = 0, 0 ఈ వాల్యూ అండ్ B = 250, 0 అండ్ C = 187.5, 125 అండ్ D = 0, 200 తీసుకున్నాం. సబ్జెక్ట్ టు ఫస్ట్ ఏ వాల్యూ, ఏ అంటే 0, 0 అనేది వచ్చింది కదా, దాన్ని f(x, y)లో సబ్స్టిట్యూషన్ చేస్తే 0 వచ్చింది. సబ్జెక్ట్ B = 250, 0 ఇన్ సబ్స్టిట్యూషన్ చేస్తే అప్పుడు మనకి వాల్యూ ఏమొచ్చింది 12,500 వచ్చింది. సో నెక్స్ట్ C వాల్యూ, C సబ్స్టిట్యూషన్ చేస్తే f(x, y)లో మనకి 21,875 వచ్చింది. అలాగే D కూడా సబ్స్టిట్యూషన్ చేస్తాం. యాజ్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఆఫ్ మ్యాక్సిమైజేషన్, సో సెలెక్ట్ ద మ్యాక్సిమం వాల్యూ దట్ ఈస్ 21,875. మనకి మ్యాక్సిమం వాల్యూ ఇదే కదా. సో క్వశ్చన్లో మనకి మ్యాక్సిమం అడిగారా మినిమం అడిగారా జాగ్రత్తగా చూడండి. మినిమం అడిగితే మినిమం వాల్యూ రాస్తాం, మ్యాక్సిమం అడిగితే మ్యాక్సిమం వాల్యూ రాయాలి. సో మనకి మ్యాక్సిమం వాల్యూ అడిగారు కాబట్టి మ్యాక్సిమం వాల్యూ రాసుకున్నాం, దట్ ఈస్ 21,875 అట్ x = అంటే మనకు వచ్చిన పాయింట్స్ ఈ 21,875 ఏ పాయింట్స్ దగ్గర వచ్చింది 187.5, అండ్ y = 125 దగ్గర we get a maximum profit of 21,875. ఓకే, లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసుకుని ఇలా సాల్వ్ చేయాలి. ఓకే అండి, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.